నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. నామినేటెడ్ పదవుల్లో అన్ని వర్గాలకు సమన్వయం జరిగిందన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల ప్రకటనలో పారదర్శకత, అన్ని కులాలకు సమాన అవకాశాలను చూసి రాష్ట్రం యావత్తూ హర్షం వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. పార్టీ కోసం ఎవరెవరు కష్టపడతారో వారికి ఫలితం ఉంటుందనడానికి ఈ ఎంపికలే నిదర్శనమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ సర్వేలో 3వ సమర్థవంతమైన సీఎం స్థానంలో ఉన్నారని, అది ఎంతో తమకు గర్వకారణంగా ఉందని వివరించారు. గతంలో ఎప్పుడూ చూడని, ఎన్నడూ వినని విధంగా పదవులు ఇవ్వడం గర్వకారణంగా ఉందని అన్నారు. వైసీపీలో నాయకుడు ఒక్కడే జగన్. ఇక్కడ వీధికొక నాయకుడు ఉండడు, వర్గాలు గ్రూపులు అనే మాట వినిపించదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి యావత్ రాష్ట్రం కూడా కొనయాడుతుందని తెలియజేస్తున్నారు. పల్లెల్లో, మరి నియోజకవర్గాల్లో, గ్రామాల్లో అధికారంకి నోచుకోలేనటువంటి, పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వారికి ఈవేళ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక మంది ఉన్నారు, వారికి కూడా దశల వారీగా ఈ పదవులు కూడా కార్పొరేషన్, గతంలో మనం 56 కార్పొరేషన్లు ఇచ్చాం. వాళ్ళకి 2 సంవత్సరాల కాల పరిధి, 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కొత్త పేర్లు వస్తాయి. ఎవరైతే పార్టీకి అంకిత భావంతో పనిచేస్తారో, ఎవరైతే ఈ పార్టీ ప్రతిష్టని పెంచుతారో అటువంటి వారికి మళ్ళీ వీళ్ళకి మార్చి కొత్త వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానికి మన అందరం కలిసి అతని తాలూకా ఏ ఆలోచన అయితే ఉందో, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఈ రాష్ట్రం నడాలి, ప్రజలందరికీ చేరువుగా పాలన ఉండాలని సచివాలయ వ్యవస్థ కానీ, గ్రామ వార్డు వ్యవస్థ కానీ ఎక్కడ ఎవరి సిఫార్సు లేకుండా, ఎక్కడ ఒక్క రూపాయలు అంతం లేకుండా నియామకాలు జరిగిన విషయం మీకు గుర్తు చేస్తున్నాను. నియమించిన తర్వాత ఇవాళ సమర్థమైనటువంటి వారి తాలూకా సేవలు ప్రజలకు చేరువుగా ఇంటి వద్దకే మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తాలూకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ ఈ రాష్ట్రంలో విద్యాశాస్త్ర అత్యధికంగా ఉండాలని అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టి కేరళ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పెరగాలి. ఏనాడైతే అక్షరాస్యత పెరుగుతుందో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసినటువంటి నాయకులు. పెద్ద ఎత్తున సామాజిక న్యాయం పాటిస్తూ ఆనాటి బీసీ గర్జన ఏలూరులో చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూర్చో తప్పకుండా 100కి 100 ఆచరణ చేస్తూ, మంత్రివర్గ కూర్పులో సమన్యాయం పాటిస్తూ, బీసీలకు పెద్దపేట వేస్తూ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకు అందరికి కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ, గతంలో ఏనాడు లేని విధంగా 5 ఉప ముఖ్యమంత్రులు వేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరి నాలాంటి మధ్యతరగతి కుటుంబస్తులకు కూడా బీసీ అయినటువంటి నాకు ఉప ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందని తెలియజేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఏదైనా శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం ఆందలవలస మండలం గ్రామంలో ఏపీ ఫైబర్ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ యొక్క అభివృద్ధి జీవితంలో నిలిచిపోయేలా శాశ్వతంగా ఉండిపోవాలని అన్నారు. ఆయన రక్షించబడితే తర్వాత మనం మిగిలినటువంటి ట్రీట్మెంట్ కి మనం స్విచ్ చేసుకోవాలి. కాబట్టి ఒక ఆలోచన జరుగుతున్న దానికి ప్రేరణగా ఈరోజు నా స్నేహితుడు గౌతమ్ రెడ్డి, అలాగే డానియల్, బ్రెయిన్ క్యాన్సర్ ఫౌండేషన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆయన మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాక్చువల్గా ఇప్పుడు హాస్పిటల్ దీంట్లో రిపేర్స్ చేస్తున్న 30 లక్షలు మనం శాంక్షన్ చేశారు. దానికి ప్రతి ఎత్తున రిపేర్స్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది అయిన వెంటనే అక్కడ ఫెసిలిటీ కాన్సన్ట్రేటర్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఫిక్స్ చేస్తారు. ఆ విధంగా ప్రతి ఎత్తున చేయాలన్నట్టు ఇప్పుడు ఏంటంటే మన గౌతమ్ రెడ్డి గారు ఆక్సిజన్ మంచి బస్సెస్ అయితే ఉన్నాయన్నారు. కరోనా క్యాన్సర్
క్యాన్సర్ నివారణ కోసం టెస్ట్లని చేయించడం కోసం స్క్రీనింగ్ అంతా చేయించడం కోసం మనం ఆ పర్సన్ ఉద్యోగం చెప్పారు. నేను తప్పనిసరిగా మళ్ళీ మీతో ఇంట్రాక్ట్ అవుతాం. ఇంట్రాక్ట్ అయ్యే దానికోసం అట్లాగే మా దగ్గర ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ చేస్తామన్నారు. చాలా సంతోషం. మీరు రండి, మీకు ఎంత సైట్ కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు రండి. ఇంకోటి హ్యాండ్ అనంతరం ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ వైపరీత్యం కొనసాగుతున్న సందర్భంగా 3 కోట్ల రూపాయలతో ఆక్సిజన్ కాన్సంట్రేట్లు మరియు 50 లక్షల రూపాయలతో ఆక్సిజన్ మాస్కులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొనుగోలు చేశామని వివరించారు. వీటిని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అంతేకాకుండా 10 నుంచి 15 లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ కాన్సంట్రేట్లు కోవిడ్ రోగులకు ఎంతో ఉపయోగపడతాయని, గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బందులు వస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి తగిన వైద్య సహాయం పొందొచ్చునని స్పష్టం చేశారు. విజయవాడ గుంటూరు పక్కనే ఉండేది గుంటూరులో ఉండేటువంటి 48 మంది అక్కడ న్యాయవాదులు చనిపోవడం జరిగింది. అదే క్షణంలో నేను వెలుపడి వెళ్తే ఆక్సిజన్ లేక చనిపోయారనేటువంటి పద్ధతిలో నేను గ్రహించాను. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇమీడియట్ గా తీసుకోవడం, ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్ గా మాకు లెటర్ రాయమని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా తెప్పించడం జరిగింది. ఈ తరుణంలో ఆ సెకండ్ వేవ్ లో ఫస్ట్ వేవ్ లో జరిగినటువంటి దాంట్లో కొంత ఎఫెక్ట్ అయినప్పటికీ కూడా తమిళ సీతారాం గారు నిద్ర లేని రాత్రులు మాత్రం గడిపారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా అనేటువంటి చెప్పక తప్పదు. అయ్యా ఫోన్ చేస్తారు, అయ్యా మాకు ఆక్సిజన్ లేక మా పేషెంట్ పలానా హాస్పిటల్లో పలానా చోట ఉన్నాడు, ఇక్కడ కావాలి అక్కడ కావాలంటే తెల్లవాళ్ళు కూడా వాళ్ళు కాపాడి వీళ్ళందరినీ కూడా కాపాడేటువంటి ఆయన కూడా నాకు కూడా తెలుసుకునేటువంటి వీరి స్నేహితులందరూ కూడా చెప్తా ఉంటారు. ఎక్కడి నుంచో ఎక్కడో ఈ రాష్ట్రంలో కొన్ని చోట్లయితే కదా పలానా చోట కావాలంటే సీతారాం గారి ద్వారానే ఫోన్ చేయించుకునేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని మనిషిని కాపాడాలనేటువంటి భావన ఉండేటువంటి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి అత్యంత 102 నాయకుడిగా ఉండేటువంటి దాంట్లో సీతారాం గారు అంత సేవ చేస్తున్నారనేటువంటి దాంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. ఆంధ్రవలస నియోజకవర్గానికి 25 ఆక్సిజన్ కాన్సంట్రేట్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తొగరాం సర్పంచ్ వాణి సీతారాం, జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ వారియర్స్ కి ఖాళీ పోస్టులలో నియమించేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ధర్మన ప్రసాదరావు గారికి వినతి పత్రం సమర్పించిన కాంట్రాక్ట్ కార్మికులు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద.
రోడ్ విస్తరణలో కూల్చిన భవనాల డంపింగ్ ను త్వరితగతిన ఖాళీ చేయాలని అధికారులను వేడుకుంటున్న నర్సన్నపేట వ్యాపారస్తులు. రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా భవనాలను అధికారులు కూల్చివేశారు. అయితే భవనాలకు సంబంధించి చెత్తను డంపింగ్ చేయకుండా వదిలేశారు. దీంతో వ్యాపారస్తులు తమ భవనాలకు మరమ్మతు చేసుకోలేక వ్యాపారాలకే తీవ్ర అంతరాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వలన తమ వ్యాపారాలు అంతంత మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు ఈ కూల్చివేతల వలన తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. యాస్పిరెంట్ ఇన్స్టిట్యూట్ కల్పిస్తున్న చదువు అవకాశాన్ని అభ్యర్థులందరూ వినియోగించుకోవాలని కెప్టెన్ సత్యనారాయణ తెలిపారు. నర్సన్నపేటలోని నేతాజీ వీధిలో గల యాస్పిరెంట్స్ ఇన్స్టిట్యూట్ లో ఇటీవల జరిగిన సమావేశంలో కెప్టెన్ సత్యనారాయణ ఆర్మీ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ కల్పిస్తున్నటువంటి విద్యా వసతులు అత్యున్నతంగా ఉన్నాయని కొనియాడారు. రైట్ కొంచెం తీసుకో, అందరం కావచ్చు. ఒక సాధారణ సిపాయి స్థాయి నుండి కెప్టెన్ స్థాయికి ఎదిగిన తన వ్యక్తిగత జీవిత గాథను గుర్తు చేస్తూ శ్రమిస్తే తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుందని సూచించారు. ఈ సందర్భంగా యాస్పిరెంట్స్ ఇన్స్టిట్యూట్ కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని అభ్యర్థులందరూ వినియోగించుకున్నట్లయితే ఆగస్టు 16 నుండి జరగబోయే ఆర్మీ ర్యాలీలో ఖచ్చితంగా విజయం సాధించగలరని కితాబు పలికారు. ఇది మిగతా ఉద్యోగాలు కాదు. మనం అలాగుంటే ఎలా సెలెక్ట్ అవుతాం? ఒకే ర్యాలీకి వెళ్ళాలి, ఒకే ర్యాలీకి సెలెక్ట్ అవుతాం. అవును కాదు, అన్ని ర్యాలీలు చూడాలనుకుంటారు. ఒక ర్యాలీకి వెళ్ళాము, ఒకే ర్యాలీలో సెలెక్ట్ అయితే ఒకే ర్యాలీలో మనం ఆర్మీ స్కూల్ అర్థమైందా? అది ఉండాలి అంటే నేషనల్ చాలా మంది ఇన్స్టిట్యూట్ పెట్టారు. నేషనల్ అట్లే మీకోసం మ్యాథ్స్ అనే చెప్తుంది. వేరే వాళ్ళు ఎవరు కూడా తెచ్చి చెప్పట్లేదు. లేదా బుక్స్ కూడా నేను చూశాను. పోలీస్కి ఇవన్నీ బుక్స్ తయారు చేశాను. కానీ అప్పుడు ఏమన్నారంటే ఆర్మీ వాళ్ళకి నేనే స్వయంగా చెప్తాను, చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థమైందా? సో ఇది మంచి అవకాశం. అర్థం నేషనల్ ఉన్నందుకు మంచి అవకాశం, మంచిగా యూజ్ చేసుకోండి. సెకండ్, ఎలా ఉంటాయో అన్నీ తెలుసు కదా ఆర్మీ సెలక్షన్ ఏంటి అనేది. సెలక్షన్ లో మనం చేయాల్సిన అంతా ఏంటంటే మనం పరిగెడతాం. మనం పరిగెట్టడమే కాకుండా మనతో పాటు ఉండే వాళ్ళు ఎలా పరిగెడతారో ఒక్కసారి ఆలోచించాం. అర్థమైందా? ఎందుకంటే నేను ఒక్కడిని పరిగెడితే నేను 6 నిమిషాల్లో వచ్చేస్తాను. కానీ నాతో పాటు 10 మంది పరిగెడతారు. వాళ్ళకి ముందులో కొత్త పడుతుందా లేదా, అది కూడా ముందు వచ్చేస్తారేమో. అలా ట్రైనింగ్ రాదు. అలా ట్రైనింగ్ రాకపోతే మీకు కంబైన్ ట్రైనింగ్ చేయాలి. కంబైన్ కోచింగ్ ఇక్కడ ఉన్నందుకు ఒక బ్యాచ్ ఫామ్ అవుతుంది. ఆ బ్యాచ్ లో ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ అవ్వాలి. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బి రామినాయుడు పాల్గొని ఆర్మీ ఉద్యోగం సాధించాలనుకునే పేద విద్యార్థులకు ఫీజులో రాయితీ కల్పిస్తామని తెలిపారు. సంప్రదించవలసిన నెంబర్లు 9182662809, 9676377847. ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన కలెక్టర్ సీక్రెట్ లట్కర్. నిర్వాసితులకు సత్వర న్యాయం చేకూరేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిక్కోలు జిల్లాలో మెళియాపుట్టి, పలాస, వజ్రపు కొత్తూరు మండలాలకు సాగునీరు అందివ్వాలన్న ఉద్దేశంతో పలాస మండలంలోని రేగులపాడు వద్ద ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే ఆదివారం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాడ్కర్ చీపురుపల్లి రిజర్వాయర్ ప్రాంతంలో పర్యటించి పరిశీలించారు. ఇప్పటికే రిజర్వాయర్ పనులు చాలా ఆలస్యం అయిందని, అందువలనే తాను నూతనంగా ఇటీవల జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడంతో ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన అక్కడ గల ఇంజనీరింగ్ సిబ్బందిని ఎంత మేరకు పనులు జరిగాయన్నది విశ్లేషక పూర్వకంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆఫ్షోర్ ప్రాంతంలో గల నిర్వాసిత గ్రామాలు ఎన్ని ఉన్నాయో, అందరికీ ప్రభుత్వ సహకారం అందిందా లేదా అన్నది తెలుసుకున్నారు. ఇంకా న్యాయం జరగని వారికి సత్వరం న్యాయం జరిగేలా చూస్తామన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో పరిశీలించుటకు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సైతం 822 కోట్ల రూపాయలు అంచనా వ్యయం అదనంగా నివేదిక పంపినట్లు తెలిపారు. ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తయితే సుమారుగా 26,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మెళియాపుట్టి మండలం నుండి పలాస మండలం వైపుకు పోవు రహదారి అధ్వానంగా మారడంతో ప్రస్తుత రోజుల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రమాదాలు సైతం అధికంగా జరుగుతున్నాయని స్థానికులు తెలపడంతో తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం చీపురుపల్లి గ్రామ నిర్వాసితులు తమకు ఇంకా కొద్ది మందికి న్యాయం జరగలేదని కలెక్టర్ కు తెలుపుగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టెక్కలి సబ్ కలెక్టర్, పలువురు మండల అధికారులు, నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 గ్రామాలు ఏదైతే ఇక్కడ R&R చేయాల్సి ఉంది, దాంట్లో ఒక గ్రామం ఆల్రెడీ షిఫ్ట్ కూడా చేసేసారు. మిగతా గ్రామాల్లో కొంతమందికి PDF ప్యాకేజ్, PIF ప్యాకేజ్ అందింది, కొంతమందికి అందలేదు అని దరఖాస్తులు కూడా ఉన్నాయి. ఇవి అన్ని సాల్వ్ చేస్తూ మనం ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫాస్ట్ గా ఎలా తీసుకువెళ్ళాలి ఆ విషయం తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. సో గవర్నమెంట్ కి ఆల్రెడీ రివైజ్ శాంక్షన్ ఈ సంవత్సర రేట్స్ పరంగా 850 crores 822 crores కి ప్రపోజల్ కూడా పంపడం జరిగింది. గవర్నమెంట్ స్థాయికి కూడా అది ఫాస్ట్ గా మనకి శాంక్షన్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తూ ఇక్కడ తొందరలోనే ఈ మహేంద్రతనే ఆఫ్షోర్ రిజర్వాయర్ కట్టేస్తే ఆల్మోస్ట్ ఒక 50,000 ఎకరాలకి మన పలాస, ఇచ్చాపురం ఇక్కడ ఉన్న రైతులకి వాళ్ళకి సాగునీటి వచ్చేలాగా అవకాశం ఉంటుంది. ఈ ఏరియా కూడా పూర్తిగా ఒక సస్యశ్యామలంగా మార్చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ PDFలకి, గ్రామస్తులకి మీరు కూడా సహకరించండి అని కోరుకుంటున్నాం. ఎవరితోటి అన్యాయం చేయకుండా ఖచ్చితంగా పూర్తిగా R&R మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేస్తామని తెలియజేస్తాం. సార్, అదే విధంగా ఈ రోడ్డు అనేది గత 5 సంవత్సరాల నుండి బాగు చేస్తామని గవర్నమెంట్ అంటుంది, కానీ చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది రోడ్లు ఏమంతా పడ్డారు సార్. దీనివల్ల దానికోసం ఆల్టర్నేటివ్ గా మీరు ఏమైనా చేయండి సార్. ఓకే, సో ఈ ఇష్యూ ఇప్పుడే నా దృష్టికి మీరు తీసుకువచ్చారు, నేను కూడా వెరిఫై చేస్తాను. రాబోయే రోజుల్లో ఆ రోడ్ కి అల్టర్నేటివ్ రోడ్ కూడా, బికాజ్ ఈ రోడ్ 4 షోర్ లో ఇది సబ్మర్జ్ అవుతుంది కాబట్టి ఒక అల్టర్నేటివ్ రోడ్ కూడా ప్లాన్ చేశారు. వాటికి కూడా శాంక్షన్స్ వస్తాయి. శాంక్షన్ వచ్చిన తర్వాత కొత్త రోడ్ వస్తుంది. బట్ ప్రెసెంట్లీ ఇమీడియట్ గా ఈ రోడ్ వాడుతున్నారు, వాటిలో యాక్సిడెంట్ జరగకూడదు అని కన్సర్న్ డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇస్తాం. 4 కోట్ల రూపాయలతో రహదారి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామని రోడ్ల భవనాల శాఖ జేఈఈ రాంబాబు తెలిపారు. సారవకోట నుంచి చోడ సముద్రం, కిమిడి గ్రామాల మీదుగా రామచంద్రాపురం కోడెల వరకు 9 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేయడానికి PMJSY నిధులు 4,58 లక్షల రూపాయలతో గుత్తేదారు పనులు చేపడుతున్నారు. పలు చోట్ల శిథిల కల్వర్టులు ఉన్నాయని వాటి నిర్మాణాన్ని కూడా చేపడుతున్నామని జేఈఈ కోదండరాం తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చొరవతో నిధులు మంజూరయ్యాయని, ఈ క్రమంలో నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామని జేఈఈ తెలిపారు. ఈ రహదారిపై నుంచి నిత్యం భారీ గ్రానైట్ వాహనాలు రాకపోకలు చేస్తుంటాయని, శిథిల కల్వర్టుల స్థానంలో పక్కా కల్వర్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని ఆయన వివరించారు. పురాతన కల్వర్టులు కావడంతో వాహన రాకపోకలు చేసే సమయంలో కూలిపోయే ప్రమాదం ఉందని, దీంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ రహదారిలో 23 కల్వర్టులు నిర్మించవలసి ఉందని, కొన్ని నిర్మాణంలో ఉన్నాయని ఆయన వివరించారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SS న్యూస్.